హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టింగ్ అనేది వైజాగ్‌లో కూడా ఇస్తున్నారు. సో, ఈ పొజిషన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. బీఈఎల్ వైజాగ్‌లో కూడా మీకు పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ ఇక్కడ చూడండి, ఇది సాఫ్ట్‌వేర్ డివిజన్ భారత్ ఎలక్ట్రానిక్స్ నవరత్న కంపెనీ ఇండియాస్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి 40,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మమ్మల్ని చాలా మోటివేషన్‌గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ మాత్రం మీకు ఒకసారి కొత్త సబ్స్క్రైబర్ కోసం ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానెల్‌లో ఏమేమి వీడియోస్ ఉంటాయని ఇట్లా షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడుతూ ఉంటాము. వీడియో సెక్షన్‌కి వచ్చినట్లయితే రకరకాల వీడియోస్ ఇలా అయితే ఉంటాయి. వీటిని కూడా చెక్ చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు బీఈఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే సీనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీ అని చెప్పేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఐటీ సపోర్ట్, మెయింటెనెన్స్ చేయాలి. వీళ్ళకైతే నంబర్ ఆఫ్ పోస్టులు 15 అయితే ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. 35,000 పే చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీ 1లో బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 26 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. 25,000 అయితే ఇస్తారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ 1 అయితే ఉంది. దీనికి కూడా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఐటీ సపోర్ట్ అయితే ఉంది. బీఈ, బీటెక్, సీఎస్ కానీ, ఐటీ గాని, డేటా సైన్స్ కానీ ఇంజినీరింగ్ చేసైతే ఉండాలి. ఏఐ ఇంజినీరింగ్ చేసినా పర్వాలేదు. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 40 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు. మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 60,000 అయితే ఇస్తారు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి. సో, ఇక్కడ విల్ బి రిక్రూటెడ్ అట్ బెంగుళూరు అండ్ పోస్టెడ్ ఇన్ 2 డిఫరెంట్ లొకేషన్స్ లైక్ బెంగుళూరు, గజియాబాద్, వైజాగ్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, కోల్కతా, కొచ్చి ఎక్కడైనా ఇవ్వచ్చు. సో, మనకైతే మన తెలుగు స్టేట్స్ అయితే వచ్చేసి వైజాగ్ అయితే ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీఈఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయ్యుండాలి. ఏజ్ అయితే వచ్చేసి ఇక్కడ ఏజ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. రిలాక్సేషన్స్ కేటగరీ బట్టయితే వర్తిస్తున్నాయి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఆల్రెడీ క్లియర్‌గా అయితే చెప్పాను ఫ్రెండ్స్, నేను టేబుల్ ఫార్మాట్‌లో చెప్పినప్పుడు. సో, మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, సెలక్షన్ విల్ బి త్రూ రిటన్ టెస్ట్. క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఇన్ ఆర్డర్ టు మెరిట్ లిస్ట్. దట్ ఈస్ కేటగరీ వైస్, డిసిప్లిన్ వైస్ అయితే ఉంటుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చేసి 0-1 ఇయర్ కంపల్సరీగా అయితే ఫస్ట్ 2 పోస్ట్‌లకి అవసరం లేదు. బట్ థర్డ్ పోస్ట్‌కి మాత్రం 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఓబీసీ జనరల్ ఓబీసీ, డబ్ల్యూఎస్ కేటగరీ వాళ్ళైతే ఫీ అయితే పే చేయాలి. 150 రూపీస్ అయితే ఉంది. అండ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ 1 వాళ్ళైతే 450 రూపీస్ పే చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీ. వీళ్ళైతే పే చేయక్కర్లేదు. సో, మిగతా వాళ్ళు మాత్రం ఫీ పే చేయాలి. వన్స్ ఫీ పే చేస్తే మాత్రం రిఫండ్ ఇవ్వమని కూడా క్లియర్‌గా మెన్షన్ చేసుకున్నారు. సాలరీ వైస్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీది, జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీ 2, ట్రైనీ 3 ఈ విధంగా అయితే ఉంటుంది. జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీ ఈ విధంగా అయితే ఇచ్చారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. 30/6/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలంటే మీ ఎస్ఎస్‌సి, అలాగే మీరు స్కానర్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, బీసీఏ, బీఎస్సీకి సంబంధించిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే పెడుతున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే సర్టిఫికేట్ పెట్టాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైనా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండి దీనికి అప్లై చేద్దామంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టండి. వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మీరేదైనా కాంట్రాక్ట్ గాని, టెంపరరీ బేసిస్‌గా వర్క్ చేస్తున్నారంటే అక్కడ దానికి ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. మీరు చేసినట్టు తెలియాలి కదా ఆళ్ళకి. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను కదా! మీరు కూడా ఒకసారి జనరల్ ఇన్‌స్ట్రక్షన్ చూసుకోండి. మీ కేటగరీకి సంబంధించిన ఏమైనా జనరల్‌గా ఇన్ఫార్మ్ చేశారా అని చెప్పేసి. 36/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి. క్లిక్ హియర్ టు అప్లై సాఫ్ట్‌వేర్ ట్రైనీ 1, సాఫ్ట్‌వేర్ ట్రైనీలో జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీ, సీనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీయా, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్సా ఏది అప్లై చేద్దాం అనుకుంటే అది క్లిక్ చేసుకోండి. నేనైతే జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రైనీకి అయితే అప్లై చేస్తున్నాను. యూ హావ్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి వస్తుంది. నేను ఓకే అని క్లిక్ చేశాను. ఫ్రెష్ క్యాండిడేట్స్ లాగిన్ టు అని ఉంది. ఆల్రెడీ లాగ్డ్ క్యాండిడేట్స్ అయితే ఇది క్లిక్ చేయండి. నేను ఫ్రెష్‌గానే చేస్తున్నాను. కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ హియర్ టు వ్యూ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి గైడ్‌లైన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమైనా యూజ్‌ఫుల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇలాగా మొత్తం గైడ్‌లైన్స్ ఒక చార్టెడ్ ఫార్మాట్‌లో అయితే ఇచ్చారు. సో, నేనైతే వచ్చేసి ఫ్రెష్ క్యాండిడేట్స్ లాగిన్‌కి అయితే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, రీ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్,
అప్లయింగ్ ఈమెయిల్ ఐడీ, రీఎంటర్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మీకైతే వచ్చేసి మీకు లాగిన్ ఐడీ అయితే వస్తుంది ఈమెయిల్ ఐడీకి. సో, ఆల్రెడీ లాగిన్ ఉందనుకోండి. ఇప్పుడు ఈమెయిల్ ఐడీ, మీ పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో పాస్వర్డ్ ఇవి ఇచ్చేసేసి సబ్మిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్‌కి అయితే వెళ్తున్నాను. సో, ఇక్కడ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చేస్తాను. ఈమెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జూనియర్ ట్రైనీకి అప్లై చేస్తున్నాను. పాస్వర్డ్ నేను ఆల్రెడీ చూజ్ చేసుకున్నాను గదా! సో, అది టైప్ చేసేసి సబ్మిట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ చేంజ్ పాస్వర్డ్ కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లాగౌట్ కావాలంటే ఇక్కడ లాగౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫిల్ అప్లికేషన్ అయితే చేయాలి. తర్వాత అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్‌లోడ్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్, పీడబ్ల్యూబీడీ డాక్యుమెంట్స్. అలాగే థర్డ్ అయితే వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫిల్ అప్లికేషన్‌కి అయితే ఫస్ట్ స్టెప్‌కి క్లిక్ చేసినట్లయితే క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్సా, క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్సా, ఒకటి చేస్తేనే నెక్స్ట్ దానికెళ్తుంది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. అదేవిధంగా ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, రిలీజియన్, కేటగిరీ, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చేసి పర్సనల్ డీటెయిల్స్‌కెళ్ళిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌కి అయితే చూపిస్తుంది. క్వాలిఫికేషన్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఫిల్ చేయాలి. ఇలా అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసి ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ మంచిగా ఉంటేనే ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని గేట్‌వేకి అయితే తీసుకెళ్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా అమౌంట్ అయితే పే చేయొచ్చు. అమౌంట్ కూడా నామినల్‌గానే ఉంది. ₹150 అయితే ఉంది. జూనియర్, సీనియర్‌కి. సో, కొంచెం బీటెక్ పొజిషన్స్‌కి అయితే ₹450 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ పోస్ట్‌కి అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.